హలో అండి. నేను మీ అభియాని. నిన్న శ్రీకాళహస్తి వ్లాగ్ చూశారు కదా! ఈరోజు ఇదే సూళ్ళూరుపేటలో ఉన్న టెంపుల్‌కి వెళ్ళాలని రెడీ అవుతున్నాము. ఇక్కడ హాస్టల్‌లో ఫుడ్ బాగోకపోతే రెడీ అయ్యి బయటకి వెళ్ళి ఫుడ్ తిన్నామండి. అండ్ బయట ఫుడ్ కూడా ఓకే అనిపించింది. మరీ అంత కాదు. ఇంకా రెడీ అయిపోయి టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్‌కి వెళ్ళిపోయాము. అక్కడ అంతా చాలా బాగుంది. గుడ్ వైబ్స్ ఉన్నాయి. టోటల్ టెంపుల్ అంతా చూడండి ఎలా ఉంది బయట నుంచి అనేది. ఇంకా రిటర్న్ అయిపోయి నేను చెల్లి బ్యాగ్ అంతా సర్దుకున్నాము. పైన టెర్రస్ వ్యూ కూడా మీకు ఒకసారి చూపించాలి అని టెర్రస్ మీదకి వచ్చి వీడియో తీశాను. అది నా మెమరీలో కూడా ఉంటుంది కదా అని చెప్పి. చాలా బాగుంది అక్కడ నుంచి చుట్టూ చూస్తుంటే మొత్తం గ్రీనరీతో. ఇంకొకటి నేను మళ్ళీ కిందకి రిటర్న్ అయిపోయి ఏమైనా తిందామని చెప్పి ఆఫ్టర్నూన్ అవుతుంది కదా బయటకి వెళ్తున్నాము. ఇప్పుడు ఒక బస్సు స్మెల్ చేశాను. ఆ బస్సు మీద ఫ్రంట్ అపాచీ అని ఉంటుంది. నిన్నటి వరకు చాలా వరస్ట్గా ఉన్న రోడ్డు ఇది. చూస్తే ఎండ మండిపోతుంది, రోడ్డు ఎండిపోతుంది. నా బ్యాడ్ లక్ అనుకోవాలి. ఇంకా బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను. మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత లాస్ట్లో వచ్చే చాక్లెట్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇది టెర్రస్ అండి. టెర్రస్ మీద కూర్చున్నాను, అలా రెడీ అయిపోయాను. బయలుదేరే ముందు ఒకసారి ఫేస్ వాష్ చేసుకోవాలి కదా అని చెప్పి ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఫేస్ వాష్ చేసుకొని రిటర్న్ అయిపోతాను. ఇంకా మా చెల్లి ఒకసారి బ్యాగ్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ చెక్ చేస్తుంది. నేనైతే ఫేస్ వాష్ చేసుకొని బేసిక్ మేకప్ అంతా వేసేసుకొని రెడీ అయిపోయాను. మా చెల్లి రీచెక్ చేసేసింది. బ్యాగ్ అంతా డన్. మొత్తం అంతా లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాము. లాస్ట్ 6 months నుంచి చెల్లి అక్కడే ఉంటుంది, ఇంటర్న్షిప్ చేస్తుంది. సో తనని తీసుకొచ్చి రిటర్న్ తీసుకువెళ్ళిపోదామని వచ్చాను. అలా రిటర్న్ బయలుదేరిపోయాము కూడా ఆల్రెడీ. అది మా చెల్లి హాస్టల్ బయట అన్నమాట. ఇదే తన హాస్టల్, కొండూరులో ఉంటుంది హాస్టల్. అలా వాళ్ళ కంపెనీ బస్సులోనే వెళ్ళిపోయాము రిటర్న్ కూడా. స్టేషన్ దగ్గర దింపేశారు అండ్ ఆ లోపలికి నడవాలి. చూడండి రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది. టెంపుల్ వైబ్ వస్తుంది ఆ రైల్వే స్టేషన్ మొత్తం. రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి కూర్చొని ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. 3:20కి ట్రైన్ వచ్చే టైం అయింది. సో ఇలా ప్లాట్ఫామ్ దగ్గర వెయిట్ చేస్తూ ఒక చిన్న వీడియో క్లిప్ తీశాను. అంతేనండి. ఇంకా జర్నీ స్టార్ట్ అవ్వగానే వచ్చిన వీడియో క్లిప్స్ అన్నీ తీసి యాడ్ చేశాను. మీలో ఎంతమందికి విండో సీట్ దగ్గర కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయడం ఇష్టం కామెంట్ చేయండి. అండ్ ఇది నేను మ్యూట్ చేసిన వీడియో రికార్డ్ చేసిన కాబట్టి నెక్స్ట్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. అలా నాకు ట్రైన్ సౌండ్ అంటే చాలా ఇష్టం జర్నీ చేస్తున్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే నేను నెల్లూరులో ఒక స్పెషల్ పర్సన్ని చూశాను. ఆవిడని చూసే కనిపించింది మనకు ఎన్ని బాధలు ఉన్నా సరే దాని గురించి ఆలోచించకుండా కంపేర్ చేసుకోకుండా ఉండి గడిపేయడమే బెటర్ అని చెప్పి. వాళ్ళ లైఫ్ మన లైఫ్ రెండు ఒకటి కాదు. సో దేని గురించి ఆలోచించకుండా ఉండడమే మంచిది అనిపించింది నాకైతే. మీరేమంటారు? ఒకవేళ నేను అనుకున్నదే మీరు కూడా అనుకుంటే కామెంట్ చేయండి ప్లీజ్. నేను జర్నీ స్టార్ట్ చేసిన కాడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, అన్ని రివర్స్లో వాటర్ చాలా ఫుల్గా ఉంది. అన్నిటికన్నా హైలైట్ మన కృష్ణా రివర్ అండి, చాలా ఎక్కువ ఉంది. అండ్ 1 టౌన్లో అక్కడైతే వాటర్ ఫుల్గా నిండిపోయింది అన్నారు కదా, ఇప్పుడైతే ఓకే. నాకు దిగే టైం వచ్చింది. సో నేను దిగిపోయాను, ఆటో ఎక్కాను, ఇంటికి వెళ్తున్నాను. విజయవాడకి అయితే ఫైనల్లీ వచ్చేసానండి. ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాను. అండ్ ఇది మా ఏరియా సైడ్. ఈ ఏరియా మీద కలిస్తే నేను కూడా కామెంట్ చేయండి. అలాగనే మా అమ్మ చూడండి ఎలా హ్యాపీగా ఫీల్ అవుతుందో. నా డే అయితే ఇలా జరిగింది. శ్రీకాళహస్తి నుంచి పాలకోవ తెచ్చుకున్న, టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. ఇదే నా డే ఇంకా అయిపోయిందండి. నేను క్లోజ్ చేసేస్తున్నాను. మా చెల్లి రాగానే ఇంటికి రాగానే స్టార్ట్ చేసిన పనులు చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడేమో ఆధార్ కార్డు ఇచ్చింది, ఆమెమో సిగ్గుపడింది. చీ ఏం బతుకున పంపించాలంటే విషయం అనలేదు. చిన్న ఎంత చిన్న పాన్ కార్డు మరి ఇచ్చింది. ఏమో ఇలా రాని ఇస్తుంది.